ఏమమ్మా నమస్తే. ఏంటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా? పథకాలు అవి అందుతున్నాయి మీకు? నేను అందుతున్నాయండి. అందుతున్నాయి. ఎలక్షన్ వస్తుంది కదా, వస్తుంది. ఏమనుకుంటున్నారు మరి? ఏమొస్తుంది, మళ్ళీ మన జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే వస్తాడు. అవును. పథకాల గురించా? అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ అందుతున్నాయి. అమ్మఒడి వస్తుంది, ఇంకా రుణమాఫీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా, పెన్షన్లు ఇస్తున్నాడు. ప్రజలు నిర్ణయిస్తారు, మనం దాన్ని ఏం చెప్పలేము. సంక్షేమం ఒక పక్క, విద్యార్థులు కొద్దిగా నిరుద్యోగులు, తర్వాత కొద్దిగా ఈ పెన్షన్ పెరిగినాయి కదా, ధరలు పెరిగిన వాళ్ళు ఒక పక్క అయినారు, పథకాలు తీసుకునే వాళ్ళు ఒక పక్క అయినారు. ఎవరు గెలుస్తారో వాళ్ళు చూడాలి, చెప్పలేము. ఓకే, నమస్కారం అండి. ఈ ఊరేనా మీది? ఏంటి సార్ ఎలక్షన్ హడావుడి ఎలా ఉంది? మేము అంతగా తిరిగాం సార్. వేడిగా ఉందా వాతావరణం? వేడిగా ఉందా? ఎలక్షన్ వేడిగా ఉందా? వాతావరణం కూడా. ఏది డామినేట్ చేస్తుంది? రెండు డామినేట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది అంటున్నాను? ఏం లేదు సార్, ఇప్పుడు మాత్రం ఈక్వల్గా ఉన్నారు రెండు. నువ్వానేనా అని దగ్గరకు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరులో ఎవరైనా రావచ్చు సార్. 5,000 మీద అడితే ఎవరైనా రావచ్చు ఇద్దరులో. అంతే 5,000 మీద ఎవరైనా గెలిచవచ్చు. ఎవరైనా గెలవచ్చు. నువ్వానేనా ఉంది పొద్దుటూరు మాత్రం. కడప జిల్లాలో ఇదే ఒక సెన్సేషన్ అనుకోండి. సెన్సేషన్. క్లోజ్ ఫైట్ ఉంది. అయితే ఇక్కడ అంత ఈజీ కాదు, ఏం కాదు, ఎవరనేది చెప్పలేము. ఇక్కడ ఎమ్మెల్యే పెర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్తారు? బాగుంది సార్, బాగానే ఉంది. ఓకే, ఓవరాల్గా గవర్నెన్స్ ఎలా ఉంది? అదే సార్ 50-50 అనుకుంటున్నారు సార్. అంతే ఛాన్సెస్ చెప్తాను, 5,000 మెజారిటీ అని అట్లా 50-50 అనుకుంటున్నారు. ఓకే, పార్టీ అయితే కన్నా గ్రౌండ్ లెవెల్ నుంచి జగన్ ప్రభుత్వమే బాగుంది. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంటు అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలలో కాలేజీలు అయితేనేమి, కొన్ని ఇండస్ట్రీలలో ఒకటి బద్వేల్ ఏరియాలో సెంచరీ వచ్చింది. ఇంకా కొన్ని చోట్ల వేరే ఇండస్ట్రీలు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం వేరుగా ఉందా? ప్రజల అభిప్రాయం అయితే 75% వైఎస్ఆర్కి ఉంది. అంటే ఇంకా ఈ 75% ఉంటే ఉన్నట్టేగా మొత్తం. ఓకే, మీరేమంటారు? బాగానే ఉంది. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీ ఇంటికి? పథకాలు వస్తున్నాయి. మాకు రైతు భరోసా వస్తుంది. రైతు భరోసా అంటే మా భార్యకు ఆసరా వస్తుంది. ఆసరా. ఓకే, సో పథకాలు చాలా క్లియర్ కట్గా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని చెప్పడానికి ప్రొద్దుటూరులో పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళ వెర్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ ఓటు వైసీపీ నుంచి చెక్కు చెదరదని చెప్పేసి అనిపిస్తుంది. నమస్కారం అండి. ఈ ఊరేనా? ఎలక్షన్ హడావిడి ఎలా అనిపిస్తుంది? ప్రొద్దుటూరులో ఏం టఫ్గానే ఉంటుంది. టఫ్గా ఉంటుందా? ఓకే, ఏరియాలో జగన్కే ఓప్స్. జగన్ను చూసి ఓట్లేసేటోళ్ళే కాబట్టి రాజమౌళిని చూసి చూడకపోయినా జగన్ను చూసి ఓట్లేసేదానికి అర్హత ఎక్కువ ఉన్నారు. జగన్ను చూసి. సో క్లోజ్ కాల్ అంటారు. చెప్పలేము ఎవరనేది టఫ్గానే ఉంటుంది కొంచెము. ఎవరనేది చెప్పలేము, కానీ జగన్కు చూసే ఓటు వాల్యూ అవుతుంది. ఓకే అండి, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇక్కడేనా? ప్రొద్దుటూరే. ఏంటి ఏమనుకుంటున్నారు ఎన్నికల గురించి? ఎవరు గెలిచారు అనేది మనమైతే ఇదైతే టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉంటుంది. అది కన్ఫామ్గా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పడానికి లేదు. టఫ్. పోటీ అయితే గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. ఇట్లనే జరగాలి ఎలక్షన్. ఏంటి మరి ఎమ్మెల్యే బాగా చేస్తే బాగా చేస్తున్నారు, గెలుస్తారని చెప్పేసి అని అంటారు కదా. మరి పోటీ గట్టిగా ఉంటుంది, టఫ్గా ఉంటుంది అంటే ఎమ్మెల్యే బాగా చేయట్లేదా? ఏం మరి అట్టని కాదు, కానీ ఉంటాయి కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి సమస్యలు. వాళ్ళకి ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంపులు అవి ఉంటాయి కదా. ఓకే, ఎస్టీ ఎస్సీ బీసీ, సో వేరే ఈక్వేషన్స్ ఉంటాయి. వాళ్ళు అవతలికి వస్తారు, వీళ్ళు యువతలికి వస్తారు, మాట్లాడతారు. ఇవన్నీ జరుగుతుంటాయి కదా. మీకు తెలియదు ఎలక్షన్ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అదే. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాం. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇక్కడ ఏం లేదు, ఎత్తిపోయింది. గవర్నమెంట్ మారితే బాగుంటుందని అనుకుంటున్నారా? చూడాలా, వెయిట్ చేయాలి. ఓకే, ఫైన్. క్లోజ్ కాల్.
ఎవరైనా చెప్పలేమంటున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి ఈ ఊరేనా మీది? ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫా లేదా జాబ్ చేస్తున్నారా? హౌస్ వైఫే. ఈ ఎలక్షన్ హడావిడి ఉంది కదా, రెడీ టు ఓట్. అవునా? వీఆర్ ఈగర్లీ రెడీ టు ఓట్. వెరీ గుడ్. ఒక గుడ్ పర్సన్, అవినీతి లేని వాళ్ళకి, యూత్కి సపోర్ట్ చేసే వాళ్ళకి మేము ఎప్పుడు రెడీగా ఉంటాము ఓట్ వేసి. వెరీ గుడ్.